నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ప్రపంచంలో భారీ విజయాలు సాధించిన వారంతా జీరో నుండి ప్రారంభించిన వారే. అవకాశాల కోసం ఎదురు చూడవద్దు, సృష్టించుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు, శ్రావణ మాసం శుక్లపక్షం, 2025 జూలై 30 బుధవారం. సూర్యోదయం ఉదయం 5:58 సూర్య అస్తమయం సాయంత్రం 6:46 చంద్రోదయం ఉదయం 10:32 చంద్ర అస్తమయం రాత్రి 10:31 తిథి షష్ఠి రాత్రి 2:42 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం హస్త రాత్రి 9:49 వరకు, తదుపరి చిత్త. కరణము కౌలవ మధ్యాహ్నం 1:43 వరకు, తదుపరి తైతుల రాత్రి 2:42 వరకు, తదుపరి గరజి. యోగము సిద్ధము తెల్లవారుజామున 3:32 వరకు, తదుపరి సాధ్యము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:58 వరకు. యమగండం ఉదయం 7:34 నుండి 9:10 వరకు. గుళిక కాలం ఉదయం 10:46 నుండి 12:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:42 నుండి 6:28 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:10 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:15 నుండి 5:01 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. జూలై 30 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి రాత్రి 2:42 వరకు ఉంది, తదుపరి సప్తమి. షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే సప్తమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. హస్త నక్షత్రం బుధవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 9:53 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలో, చంద్రుడు కన్యా రాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. బుధవారం ఉత్తరం దిక్కున, ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం హస్త నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ. ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. చిత్తా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ,
శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పండుగ ప్రత్యేకత కల్కి జయంతి. దుష్కర్మలను తొలగించడానికి లేదా సత్యయుగ పునరుద్ధరణ కోసం మహావిష్ణువు కలియుగంలో కల్కి రూపంలో పునర్జన్మ పొందుతారు. కల్కి అనే పదం సంస్కృతం పదం కల్కా నుండి ఉద్భవించింది. దీని అర్థం విశ్వం నుండి చెడును తొలగించేవాడు. విష్ణువు ఈ గ్రహం మీద కల్కి రూపంలో కనిపించినప్పుడు ఈ ప్రపంచం నుండి అన్ని చెడు మరియు చీకటి శక్తులు తొలగిపోతాయని ధర్మం స్థాపించబడుతుంది. కల్కి జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ ఉపవాసం ఉంటే మంచిది. ఇంకా స్కంద షష్ఠి. కుమారస్వామిని పూజిస్తే గౌరీ శంకరుల కటాక్షం మనకు లభించినట్లే. అందుకనే స్కంద షష్ఠి రోజున శివపార్వతులు తనయుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. ఈ రోజు చేసే వ్రతం కార్తికేయ భగవానుడికి అంకితం చేయబడింది. విశ్వాసాల ప్రకారం కార్తికేయుడు రాక్షసులను సంహరించి లోకాలను రక్షించడానికి జన్మించాడు. స్కందుడిని పూజించడం ద్వారా జీవితంలో వచ్చిన కష్టాల నుండి ఉపశమనం పొంది జీవితం ఆనందమయంగా ఉంటుంది. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. మెరుపు యుద్ధ ప్రవీణురాలైన పాండవ పట్టమనిషి ద్రౌపది. ఈరోజు ప్రశ్న, భీష్మవధకు కారకులు ఎవరు? శిఖండి, మాధ్వి, గాంధారి, సింధు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ముఖ్యమైన కొన్ని సమావేశాలలో పాల్గొంటారు. వృషభ రాశి అనుకున్న కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. మిథున రాశి స్నేహితులతో ఆనందాన్ని పంచుకుంటారు. కర్కాటక రాశి నిరుద్యోగుల ప్రయత్నాలలో అవాంతరాలు ఎదురుకాగలవు. సింహరాశి అందరిలోనూ గౌరవానికి లోటు రాదు. కన్య రాశి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. తులారాశి చిన్ననాటి మిత్రులతో విభేదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. వృశ్చిక రాశి ఆత్మీయుల నుంచి అందిన ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. ధనుస్సు రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి సూచనలు. మకర రాశి హఠాత్తుగా కొన్ని పర్యటనలు చేస్తారు. కుంభరాశి నిరుద్యోగులు విద్యార్థులకు నూతనోత్సాహం. మీనరాశి కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.